ఫైటర్స్ ఎక్స్పో నిర్వహణ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని వీఆర్డబ్ల్యూ కళాశాలలో 2 రోజుల పాటు జరగనున్న 400 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వర్ణ చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను విద్యార్థులు నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైందని, మహానుభావులు పోరాట యోధుల చిత్ర ప్రదర్శనను గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమంటే ఎంక్వైరీకి పంపించారు. ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఇండిగో ప్లాంటర్స్ భయపడిపోతారు. రైతులంతా వచ్చి వాళ్ళకి అన్ని కంప్లైంట్ చేస్తున్నారు, మనకి వ్యతిరేకంగా ఆయన రిపోర్ట్ ఇస్తారేమో ఏమవుతుందని భయపడి ఆయన చంపేస్తే పోద్ది కదా. ఆ ఇరివిన్ అనే ప్లాంటర్ ఏం చేస్తాడంటే ఇతని మన గాంధీ గారిని అన్నాన్ని పిలుస్తాడు, భోజనాన్ని పిలిచి ఆ ఇరివిన్ ఇంట్లో ఇతను కుక్కు. ఇతనికి ఏం చెప్తాడంటే పాలల్లో కానీ ఆహారంలో కానీ విషయం కలిపి ఇవ్వంటాడు. సరే అంటాడు. తీరా గాంధీ గారు వస్తారు. గాంధీ గారితో ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడు ఆ తర్వాత కాలంలో ప్రథమ రాష్ట్రపతి అయ్యాడు భారతదేశానికి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు యువకుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి పేరు చెప్పాలంటే ఇవ్వాలి కాబట్టి ఎవరి పేరు చెప్పిన అడుగుతారు కాబట్టి క్షమించమని చెప్పి అందరినీ కోరు. స్టాఫ్కి నమస్కారం, పిల్లలకి ఆశీర్వాదం. చాలా సంతోషం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుల చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం మన కాలేజీలో పెట్టడం నిజంగా మీకు కూడా ఒక వరం లాంటిది. ఎందుకంటే మీ కాలేజీ అంటేనే బ్రహ్మాండ కాలేజీ, డిఆర్డబ్ల్యూ కాలేజీ అంటేనే మహిళలకి బ్రహ్మాండ కాలేజీ. ఆ కాలేజీలో స్వాతంత్ర సమరయోధుల ఫోటోని చూపించడం అంటే తమాషా విషయం కాదు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా గూడూరులో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇట్లాగే ఇప్పుడే చెప్పారు, సీతారామరాజు గారికి తుపాకీ కాల్చడం నేర్పించింది ఎవరు అని చెప్పారు. ఎందుకంటే మనకు తెలియదు, కానీ అది సినిమా అట్లా దిగిపోతే కలెక్షన్స్ రావు. కానీ చరిత్ర రాస్తే చాలామంది మర్చిపోతారు చరిత్రను. కానీ అది మరవకూడదు అనేటువంటి ఉద్దేశంతో నజీర్ అహ్మద్ గారు మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. మాకు కూడా ఎవరికి కూడా తెలియదు సార్. నిజంగా ఎవరు కానీ మన తాత ముత్తాత తర్వాత ఎవరో మనకెవరు తెలియదు. మన నాన్న అడిగినా చెప్పే పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు మన నజీర్ అహ్మద్ గారు ఈరోజు మనందరికీ జరుగుతున్నామంటే స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు పోరాట యోధుల యొక్క చిత్రపటాలని దాదాపు 300 పైచలకు మనకి చూపించేదానికి తెచ్చారంటే చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైంది, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముస్లిం అంటే ఒక ధైర్యం, ఒక పోరాట పట్టినటువంటి వారు ముస్లిమ్స్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు ఉండేటువంటి మనస్తత్వం ముస్లిమ్స్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు దాకా కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎవరైతే ముస్లిమ్స్ పాల్గొన్నారో వాళ్ళ వారసత్వం ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి చాలా సంతోషం సార్. ఇలాంటి చరిత్రను తెలుసుకోవాల్సిన పరిస్థితి ముందుగా చెప్పాల్సింది చదువుకున్నటువంటి పిల్లలకేను. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మామూలుగా మీటింగ్ పెట్టుంటే మేము కొంతమంది వచ్చేవాళ్ళము, 50 మంది 60 మంది. వాళ్ళు రెండరు ఎక్కువసేపు, ఎందుకంటే పార్టీ మీటింగ్ అయితే ఉంటారో లేకపోతే ఇంకేదన్నా వేరే ప్రోగ్రామ్స్ పెట్టారు తప్ప చరిత్రని అలాగే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుల గురించి చెప్పడం అంటే వినరు. కానీ మీరు పిల్లలు, మీకు వినాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత మీ ఉంది. కాబట్టి ఇది మీకు చెప్తేనే ఉపయోగం, అందుకని బయట చెప్తే ఉపయోగం కాదు అది. కాబట్టి మీకు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు శనివారం సెలవైనా కానీ మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మంచి కార్యక్రమమా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు, మనం ఎక్కువసేపు మాట్లాడేదానికన్నా మేమంతా మీకు తెలిసిన వాళ్ళమే, చూసిన వాళ్ళే మేమందరూ. కానీ చరిత్రకారుల ఫోటోలు 300 చరిత్రకారుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. అవి చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ముందు ఆ కార్యక్రమాన్ని చేద్దాం సార్. ఎందుకంటే మాకు కూడా ఈరోజు గ్రీవెన్స్ డే ఉంది సార్. కాబట్టి ఖచ్చితంగా త్వరగా వెళ్ళాల్సిన అవసరం నిర్వహించి పలు పత్రికలకు సంపాదకులుగా సేవలు అందించారు. స్వయంగా 2006 నుండి 2011 వరకు నిర్వహించి పలు పత్రికలకు సంపాదకులుగా సేవలు అందించారు. స్వయంగా 2006 నుండి 2011 వరకు
నసీరాబాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలియజేస్తుందిగా మా షఫీ వర్మ గారిని తెలియజేస్తున్నాం. నసీరాబాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలియజేస్తుందిగా మా షఫీ వర్మ గారిని తెలియజేస్తున్నాం. ఈ యొక్క మీటింగ్లు మేము పెడుతూ ఉన్నాం. అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌరవ అధికారులు అందరూ వచ్చినారు. అందరూ 5 మండలాల ఎంఆర్ఓలు, అలాగే ఎండిఓలు, అలాగే యూనివర్సిటీ మా ఏడీ గారు, అలాగే ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే హౌసింగ్ సంబంధించినటువంటి మా డిఈ గారు, అలాగే సంబంధించినటువంటి మా ఎండిఓ గారు, అలాగే అందరూ కూడా విలుపు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఫస్ట్ గ్రీవెన్స్ పెట్టాం. చాలా బాగా ప్రజల నుంచి స్పందన వచ్చింది. అన్నీ కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, న్యాయంగా చట్ట ప్రకారంగా వచ్చేటివన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. అట్లా లేకుండా చట్ట ప్రకారం కాకుండా మీరు ఏదంటే అర్జీలు ఇచ్చేస్తే అధికారులు కూడా చేయలేరు. మీ వాళ్ళ అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకోలేరు. కాబట్టి నిజంగా పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం నేను ఒప్పుకోను. అధికారులతో మాట్లాడి ఒప్పించి చేయిస్తా. అంతే తప్ప మీరు సాధ్యం కానట్టు తీసుకొచ్చి మీరు అక్కడ చెరువు స్థలం ఉంటే దానికి పట్టా ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు. అట్లాగే వేరే వాళ్ళ భూమి మీకు రాకుండా ఆ స్థలం మాదంటే మీకు వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి అధికారులు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనా సరే జునైన్గా మీ స్థలాన్ని ఎవరైనా బలవంతంగా లాక్కుంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ చెప్పి ఆ పని చేయిస్తాము. అలాగే పురపాలక సంఘంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు ప్రతి దగ్గర అన్ని క్యాస్టులకి గతంలో చాలా కులాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక పైసా కూడా లోన్ ఇచ్చినటువంటి అధిగతి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రావడం అన్ని కులాలకి ఈరోజు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా అందులందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా ఇంకా రాలేదు. అది కూడా ఒక 10-15 రోజుల్లో కూడా ఆ లోన్లు కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన లోన్లు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తాం. అన్నీ కూడా ముఖ్యంగా గుడిలో ఉన్నటువంటి పేద ప్రజలు ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే హౌసింగ్ కూడా అందరికీ తెలుసు, ఎవరికి ఇల్లు లేకపోయినా స్థలంతో కలిపి మేము ఈరోజు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ చేపడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే విభజన హామీలో రైల్వే జోన్ కూడా నిన్న కేంద్రం ప్రకటించింది. మీరు చూసుకుంటారు. నిజంగా ముఖ్యమంత్రి గారి తరఫున మేము కూడా ప్రధానమంత్రి గారికి ఎన్డీఏ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సబ్సిడీ సంబంధించినటువంటి ఎవరైతే భూములు కోల్పోయారో అందరూ కూడా ఎకరాకి 8 లక్షల రూపాయల లెక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నష్టపరిహారాన్ని ప్రకటించారు. నిజంగా ఆయనకి దండం పెడుతున్నాం. ఇవాళనే బాబు గారి చిత్రపటానికి, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, లోకేష్ గారి చిత్రపటానికి, అనగారి సత్యప్రసాద్ గారి చిత్రపటానికి ముఖ్యంగా దీనికంతా కారకులు మా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు. ఆయన చిత్రపటానికి అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా నిన్న పాలాభిషేకాలు చేసిన విషయం కూడా మీ అందరికీ చెప్పి తెలియజేస్తున్నా. మా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పేద ప్రజల విషయంలో స్పందిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు 8 లక్షలు వచ్చాయంటే ఆయన కృషి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ మాట ప్రకారం ఆ కృషికి వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టపరిహారం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆరోగ్య రోడ్లు మొత్తం కుంట్లు అయిపోయింది 15 సంవత్సరాలు. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఈరోజు ఆ గుంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ గుంట్లన్నీ కూడా కూర్చామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే ఎన్ఆర్ఐజీస్ కింద మేము మండలానికి 3 కోట్ల రూపాయలు కేటాయించాం. అలాగే మెయిన్ రోడ్లు ఏదైనా ఉంటే అది కూడా మొన్న ఒక 3 కోట్లతో గూడూరు కాన్స్టిట్యూన్సీలో 100 రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. పీడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏప్రిల్లో మళ్ళీ ఎన్ఆర్ఐజీస్ కింద అనేక రోడ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనరు అంటే ఎన్ఆర్ఈఎస్ కమిషనర్ కాదు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మీ దృష్టికి ప్రజలు అదే తీసుకొస్తే అది కూడా మాకు ఇస్తే అది కూడా ఎన్ఆర్ఈఎస్లో పెట్టాలని చెప్పి కూడా గౌరవ అధికారులకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే
గ్రీవెన్స్కి మీ దగ్గరికి వస్తున్నారు ఈ సోమవారం. ఆ గ్రీవెన్స్లో మీకు ఏదైనా రోడ్డు కావాలని మీకు ఏమైనా ఇస్తే దయచేసి మాకు చూపించుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క గ్రీవెన్స్ ప్రతి శనివారం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఒక 2-3 గ్రీవెన్స్ అయిన తర్వాత ఒక్కొక్క మండలానికి మళ్ళీ గ్రీవెన్స్ అంటే ఒకే గూడూరు టౌన్లోనే కాకుండా చిలుకూరులో ఒకసారి, కోటలో, వాకాళ్ళు, చిట్టమూరులో అట్లా ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా ఒక టౌన్లో కలిపి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నా. అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన అర్జీలు ఏ రూపంలో వచ్చి మీ దగ్గరికి ఇచ్చాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన చాలా ఇష్యూస్ ఉన్నాయి. మా ఈడీ గారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేస్తారైనా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ గారు కూడా చాలా మంచి ఈ గారు వచ్చారు. కాబట్టి చిన్న సమస్యలు దయచేసి అవి త్వరగా చేయమని చెప్పి మా ఈ గారికి తెలియజేస్తున్నాం. అట్లాగే మా ఎంఆర్ఓ అందరూ కూడా నిజంగా చాలా మంచి టీం ఉంది. కాబట్టి పేదవాళ్ళ విషయంలో మా ఎంఆర్ఓ కూడా కాంప్రమైజ్ కారనేటువంటి విషయం మాత్రం నేను ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి పేదవాళ్ళు యొక్క భూముల్ని ఎవరైనా ఆక్యుపై చేస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో మీరు కూడా అంత పని ఇవ్వాలని చెప్పి మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఎంపీఓలు ఇస్తున్నారు, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత గవర్నమెంట్లో ఏ విధంగా ఉంది, ఈ గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో కూడా ఒకసారి తెలుసుకొని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కాకుండా మీరు రకరకాల పొలంతో వడ్డీలకు మిషన్ పెట్టాలని చూస్తే అదైతే కుదరదు. ఒప్పుకోవడానికి మళ్ళీ చేయగలుగుతారు. దాని పనులు చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇబ్బంది తెచ్చిపోతుందని చెప్పి నేను అందరూ చేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి ఎండీఓకి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలన్నీ కూడా దాంట్లో జునైన్ అయితే అన్నీ పరిష్కరిస్తాం. జునైన్ కాకపోతే కూడా ఇది కాదు, దీనికి కారణం ఇదే అని చెప్పి వాళ్ళకి నెక్స్ట్ గ్రీవెన్స్లో కూడా చెప్పే విధంగా మా అధికారులు వేయాలని చెప్పి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నారు. అధికారులు కూడా దయచేసి న్యాయం ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి తప్ప మీరు అన్యాయంగా చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మా అధికారులకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. కాబట్టి ఈ విషయంలో మా అధికారులు కూడా నాకు కోఆపరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క గ్రీవెన్స్ని పేద ప్రజల కోసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు చెప్పినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆ నాయకులు లోకేష్ బాబు గారికి, మా జిల్లా కలెక్టర్ గారికి, మా ఎస్పీ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ అర్జీ కార్యక్రమం ముగిసిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే నేను రోజు అందుబాటులో ఉన్న ఇదే జనాభా, ఒక్కరోజు ఉన్నా ఇదే జనాభా. అదేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అర్థం కాక అదే తప్పదు. ఎందుకంటే మీ అందరి దయ వల్ల ధర్మాన మీ అందరి యొక్క అదేమంటుందని సహాయం వల్ల ఈరోజు నేను నిలబడుకోనున్నా. ఇదంతా మీరే, గొప్పవాళ్ళది కాదు, పేదవాళ్ళదే. సునీల్ కుమార్ ఎమ్మెల్యే అంటే ఆ క్రెడిట్ పేదవాళ్ళదే, కులం మతం సంబంధంలే. అందరూ పేదవాళ్ళు కలిసి ఐక్యంగా మీరందరూ నన్ను గెలిపించారు. కాబట్టి మ్యాక్సిమం నేను కూడా ఈ విషయంలో ఓపికగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఓపిక లేకుండా ఏదైనా మీతో కోపంగాను దృష్టిగాను మాట్లాడితే క్షమించమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను.